హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు మటన్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. దానికోసం ముందుగా మటన్ తీసుకుని 1/2 కిలో తీసుకున్నానండి. 3-4 టైమ్స్ కడుక్కుని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం నీళ్లు ఆర్చుకుని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. బౌల్లో వేసుకున్నాక దీనిలో కొంచెం ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కలిపి పెట్టుకోవాలండి. దీనిలో ఒక చిన్న నిమ్మకాయ ముక్క కూడా వేస్తున్నానండి. వేసి దీన్ని కూడా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్ ఉప్పు కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ వేసామండి. దీంట్లో అంతా కలిపి పక్కన పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. ఇది కొంచెం హీట్ అయినాక దినుసులు మనం ప్యాన్ వేడెక్కింది. 1 టీ స్పూను ధనియాలు, చిన్న ముక్క చెక్క, యాలుక్కాయ, లవంగాయలు, కొంచెం ధనియాలు, జీలకర్ర, కొన్ని మిరియాలు వేస్తున్నానండి. దీనిలో కొంచెం కొబ్బరి ముక్క ఉంటే అది కూడా వేసుకోవచ్చు. తర్వాత జీడిపప్పులండి. వీటిని అన్నిటిని మాడిపోకుండా స్లో ఫ్లేమ్లో మాడిపోకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్ మసాలా దినుసులు వేగిపోయినాయి చూసారు కదా. తీసి దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుందామండి. ఫ్రెండ్స్ మిక్సీ జార్లోకి వేసి ఇది చల్లారేదాకా పక్కన పెట్టుకుందామండి. ఫ్రెండ్స్ అవన్నీ దినుసులన్నీ తీసి మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక 4 మిరపకాయలు మనం ఆ హీట్లోనే ఉంచేసినా కూడా అయిపోతుందండి. అదేం మనం సపరేట్గా ప్యాన్ పెట్టవసరం లేదు. ఇందాక తీసిన హీట్లోనే ఉంచేస్తే ఇవి ఎండుమిర్చి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిపోయినాయి. ఫ్రెండ్స్ ఇవి తీసేసుకొని ఇప్పుడు ఇదే బాండీలో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఆనియన్స్ వేసేస్తున్నాం. ఈ ఆనియన్స్ కొంచెం దోరగా వచ్చేదాకా వేపుకోవాలి. ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇట్లా బాగా వేగిపోయినాయి చూసారు కదా. ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఆపేసుకోవాలి స్టవ్. తర్వాత ఇవి ఆరేలోపు మనం మిక్సీకి వేసుకున్నవి ఇవి మిక్సీ పట్టుకుందాము, పక్కన పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా అవుతుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి మామూలుగా విడిగా లేదు కాబట్టి నేను పొడి చేసింది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్సీ పెట్టుకోవాలి. బాగా వాటర్ కొంచెం వేసుకొని గ్రేవీగా పెట్టుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం కొంచెం. ఫ్రెండ్స్ మిక్సీకి వేసుకొని మిక్సీది అది తీసి దీంట్లో పెట్టుకున్నాము. తర్వాత మిక్సీలో మళ్ళీ ఆనియన్ వేసుకున్నాము. ఆనియన్ వేసుకొని ఆనియన్లో ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ దీనిలోనే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. కొంచెం చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం ఎండుమిర్చి చేసాము, తర్వాత మటన్లో కలిపినప్పుడు కూడా కారం వేసి పెట్టాం కాబట్టి మీరు చూసి వేసుకోండి. ఫ్రెండ్స్ మిక్సీకి వేసుకున్నాం, ఇట్లా వచ్చింది. దీన్ని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని దీనిలోకి వేసేసుకుంటున్నాము. ఫ్రెండ్స్ దగ్గరికి అలా వస్తుంది చూసారు కదా. ఆయిల్ వేసి మనం అది మటన్ వేసాము. ఇలా కలుపుకుంటూ దగ్గరికి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. మటన్ వేసిన తర్వాత కాసేపటికి ఇట్లా వాటర్ వచ్చి ఇలా అవుతుంది. కాసేపు ఆయిల్ బయటకు వచ్చే వరకు కొంచెం హై ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని
మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ కలిపేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఆనియన్ పేస్ట్ వేసుకోగానే కొంచెం సిమ్లో పెట్టుకొని మొత్తం కలిసేటట్టు తిప్పుకోండి. నిదానంగా తిప్పుతూనే ఉండండి 5 మినిట్స్. ఫ్రెండ్స్, ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఈ కలర్లో ఇలా వస్తుంది. కొద్దిసేపు దీన్ని కూడా ఉడకని వల్ల ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి వచ్చి ఆయిల్ బయట పడిన తర్వాత కొంచెం ఒక మీడియం సైజ్ టమాటా ఒకటి కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్, టమాటా కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక దినుసులతో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసాము. యాడ్ చేసి దీన్ని కూడా కలిపి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా, అది వేసి కలిపిన తర్వాత కూడా ఎలా వచ్చింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక 2 గ్లాసెస్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దగ్గర పడింది చూసారా. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 4, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, చూసారుగా ఎలా వచ్చింది. కావాలంటే కొంచెం లాస్ట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. ఫ్రెండ్స్, గుమగుమలాడే మటన్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో చేసేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వెళ్తూ ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ.